కాంతఛాయలందుండలేక నిరాశ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వర. ఎవరు నన్ను రక్షించేవాళ్ళు? మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారే మగువలకును. ఎంత పెద్ద అజ్ఞానాన్ని వ్యామోహాన్ని విరగ్గొట్టి బారేస్తుంది ఈ ఒక్క పద్యం. మకరితోడపోరు మాతంగ విభుని. మరి 10 లక్షల కోట్ల మంది భార్యలు కదండి, అంత పరివారం కదా, వాళ్ళందరూ తామర పూలెట్టారు, ఆ పుప్పుడు జల్లారు. ఏరి వాళ్ళందరంటే ఈయన్ని మొసలెట్టుకోగానే వాళ్ళు గట్టెక్కారు. వాళ్ళు గట్టెక్కి లాగు లాగు కొట్టు కుమ్ము అంటున్నారు వాళ్ళు పైనుంచి. ఈయనకి ఓపికేది, తాగండి కొంచెం బత్తాయి రసం తాగండి, కొంచెం ఇముడ్చుకోండి, 2 ఇడ్లీ తినండి అంటారు. ఇది తినడానికి వీడికి ఓపికేది? ముక్క నోట్లో పెట్టుకుంటే వాంతి వస్తోంది. వాళ్ళేమో తినండి తాగండి అంటారు. ఆవకాయ తానా ఇంకోటి తానా అంటారు. వద్దే తలుచుకుంటే కడుపులో తిప్పుతోంది చెప్పకే అంటాడు ఈయన. వినేవాళ్ళు ఎవరు? కాబట్టి మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక. ఆ సేవకులందరూ చూశారు, ఇక బైక్ వచ్చాడా ఏమిట్లే, అన్నాళ్ళు పెట్టుకుంటాను లీవు. కాబట్టి వాళ్ళు అన్నారు మళ్ళీ నేను వారం వారం వస్తుంటానండి అంటాడు. ఎందుకు వారం వారం అంటే రోజు రానండి అని చెప్పలేక, రోజు వచ్చి చూస్తానండి అని అనలేక వారం వారం వస్తానండి అంటాడు. ప్రతి వారం వచ్చి నేను చూస్తుంటానండి అంటాడు. ప్రతి వారం వచ్చి చూస్తుంటానంటే మరి ఉత్తప్పుడేమో ఆయన చుట్టూ అంత తిరిగావు, ఇప్పుడు ఎందుకు రావు అంటే రోజు వెళ్ళి మనం చేసేది ఏముంటుందండి అక్కడ అంటాడు. అదో వేదాంతం. కాబట్టి మకరితోడపోరు మాతంగ విభుని అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి కొడుకు కూడా ఏమంటాడంటే అంతగా ఏమైనా అయితే నాకు వెంటనే ఫోన్ చేయండి అమ్మా, విమానంలో ఉన్నా వస్తానంటాడు. అంతగా ఏమైనా అంటే ఏమిటి? ఆయన ఊడిపోతే ఫోన్ చేయాలంతే తప్పవాడు ఉంటాడేంటి? ఇప్పుడే ప్రమోషన్ వచ్చింది, ఇంకా అమ్మా ఇంతకాలం లీవ్ పెట్టేస్తే బాగుండదని వెళ్ళిపోతాడు వాడును. పైగా అన్నిటికన్నా పెద్ద ప్రారంధ కర్మ ఒకటి ఉంటుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని ఉండగా అద్దంలోంచి చూడడానికి వస్తూ ఉంటారు. అందులో అసలు చూడడానికి ఎప్పుడూ రాని బంధువు చూడటం కనపడింది అనుకోండి, అప్పుడు వీడికి పూర్వానుభవం ఉంది కదా, ఎక్కువ ఉండడు, అయిన వాళ్ళందరినీ పిలిపించేయండి అంటే వస్తుంటారు ఇలాంటి వాళ్ళందరూ. అమ్మ నాయనోయ్ వీడు కూడా అద్దంలో కనపడ్డాడంటే మన పరిస్థితి కూడా అక్కడికి వెళ్ళిందనమాట. వీడికి భయం, ఉన్న స్థితి కన్నా గొప్ప భయం మరీ ఎక్కువైపోతుంది. భయమే మృత్యువు. కాబట్టి ఇన్ని రకాలుగా చుట్టుకుంటున్నప్పుడు ఎవరు రక్షకులు? ఎవరు ఉండరు, అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళే. ఒక్క భార్య మాత్రం బాగుండదని చెప్పి ఎంత కైలాస గౌరవం అవుతున్నా, ఎంత అన్నదమ్ముడి ఇంట్లో పెళ్ళి అవుతున్నా, ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి పెళ్ళికి, అదేంటి అలా వచ్చేసామంటారు కదా. అందుకని ఆవిడ కూడా బాగుండదని చెప్పి ఏదో విసుక్కుంటూ కసుక్కుంటానో మొత్తం మీద ఆ పక్కనే ఓ బల్ల ఒకటి వేస్తారు. అందుకే ఒక మంచమో బల్లో ఉంటుంది, దాని మీద పడుకుంటారు వాళ్ళు. ఎందుకని అంటే ఒక కారణం ఒకటి ఉంది, ఎందుకు పడుకుంటారో తెలుసా అన్నారు పోతన గారు. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక. అలా వదిలేసి వెళ్ళలేక ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు. ఓసారి ఇలా పంచె పైకి తీసి ఏమిటో పాపం ఇక్కడ నరం ఇలా కోసేశారు, ఇక్కడేమో ఇలా బ్యాండేజ్ చేశారు, ఏమిటో ఇక్కడ ఇలా పెట్టారు, ఏమిటో ఇవన్నీ పాపం ఈయనకి వాళ్ళు వచ్చి చూసి ఇలా ఓసారి గొట్టం కదిపి, ఓసారి సీసా కదిపి, ఓసారి తలగడా ఇంకోటి పెట్టనా అంటే వాడేమో ఇప్పటికే గోడలు లాగేస్తున్నాయే అనలేడు, వినరు, ఓ పక్క తలపోటు. అప్పుడు ఇంకా అక్కర్లేనివన్నీ అప్పుడు చెప్పడం మొదలు పెడతారు. నేను అందుకే చెప్పాను మొదటి నుంచి, ఆ కొడుకుతో జాగ్రత్తగా ఉండండి, కోడలతో జాగ్రత్త, ఉన్నప్పుడేమో అనవసరంగా వాళ్ళతో గొడవలు పెట్టుకున్నారని మొదలు పెడితే తిట్టలేడు, కసరలేడు, ఏమీ అనలేడు, అలా పడుండి అన్నీ వింటూ నా ప్రారంధం ఇప్పుడు అనుభవిస్తున్నాను రానుంటాడు. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు. ఆడ ఏనుగులు మాత్రం చూస్తున్నారు భార్యలు. ఎందుకు వాళ్ళు మాత్రం చూడడం? వాళ్ళు ఏమన్నా పుచ్చుకుంటారా బాధ అంటే అలా చూడకుండా ఉండకపోతే బాగుండదు. మగలు తగులు కారె మగువలకును. మరి ఈ భార్యాభర్తల అనుబంధంలో అదొకటి ఉంటుంది. ఆ ప్రవచనానికి ఒప్పేసుకున్నానని వెళ్ళిపోవడాలు అలా ఉండకూడదు కదా, ఉండాలి. అలా భార్యకి కానీ భర్తకు కానీ ఒంట్లో బాగుండకపోతే రెండో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. అందుకని వాళ్ళు ఉన్నారయ్యా, లేకపోతే ఏమో వాళ్ళు కూడా వెళ్ళిపోనేమో. కాబట్టి ఈయనొక్కడు మాత్రం
రాత్రి అయింది ఏదో వాళ్ళు ఏం చేస్తారు, ఈయనకి నిప్పెట్టి ఒళ్ళు నొప్పులు, ఈయనకి నిద్ర పట్టదు, ఈయన అలా లేచి ఉంటాడు గుడ్లు ఇలా పెట్టుకుని. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నిద్ర పట్టదేంటి, వాళ్ళు శుభ్రంగా రాత్రి పలహారం చేసి వచ్చి పడుకుంటారు. పాపం వాళ్ళ కర్మ వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళు అలా ఉండాలి. మరి వాళ్ళు పడుకుని వాళ్ళు నిద్రపోతారు. నిద్రపోతే ఈయనకి నిద్ర పట్టదు. దశరథ మహారాజు గారంతటి వాడు కౌసల్యాదేవి నిద్రపోతుంటే ఏడుస్తూ తనకత్త అని చెప్పుకుని చచ్చిపోయాడు. ఆయన అలా గుడ్లు అలా తెరిచి ఇంకా రకరకాల భయాలు. అప్పుడు ఎప్పుడు ఒంట్లో ఓపికండగా వెళ్ళని వాడికి, ఈశ్వరా నేను బయటకు వచ్చేస్తే శ్రీశైలం వచ్చేస్తాను, వెంకటాచలం వచ్చేస్తాను, సింహాచలం వచ్చేస్తాను, దేవుళ్ళందరికీ మొక్కేయడం మొదలెడతాడు. ఎందుకని అంటే ఇప్పుడు బయటికంటూ వెళ్ళిపోతే చాలు, అంత భయం పట్టుకుంటుంది. సంసారం అనేటటువంటి దాని యందు కూడా అంతే. సంసారము నుండి బయటపడిపోవడం అనేటటువంటిది అంత తేలిక కాదు. సంసారము నుండి బయటపడడం అంటే మీరు సక్రమంగా అర్థం చేసుకోవాలి. భార్య భర్తని, భర్త భార్యని, బిడ్డల్ని విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. సంగము పూర్తిగా దాని మీద పెట్టుకుని వీళ్ళు రక్షకులు అనే అజ్ఞానాన్ని పెంచేసుకోకుండా ఉండడం, పరమ సత్యాన్ని ఒకదాన్ని అంగీకరించగలిగి ఉండడం. దీన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. దీన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నేను జవాబుదారీ ఒకడు అడుగుతాడు, ఏమి నిన్ను దీంట్లో పెట్టి పంపించాను, ఏం చేశావు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పను? అప్పుడు చెప్పలేకపోతే ఇచ్చినది సక్రమంగా వినియోగించుకొని నీకు మళ్ళీ ఎందుకు ఆ శరీరం, ఇదిగో ఇది ఇస్తాను తీసుకో అని చెప్పి ఇస్తే నా బతుకు ఏమైపోతుంది అని బెంగ పెట్టుకొని జాగ్రత్త పడగలిగినటువంటి స్థితిని పొంది ఉండాలి తప్ప కేవలం ఏదో ఆ హాస్య సంబంధమైనటువంటి విషయంగా మీరు దాన్ని స్వీకరించకండి. సంసారము నుండి ఆ స్థితిలోకి మళ్ళీ ఈశ్వరుడితో సంగమును ఏర్పరచుకొని నిలబడగలిగినటువంటి స్థితి మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఉత్పన్నము కావాలి. కాబట్టి ఇద్దరి మధ్య అలా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూనే ఉంది. వాళ్ళు ఒడ్డున నించున్నారు. పోతన గారు ఒక మాట చెప్పారు, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై. కడుపు కొరికేసింది, ఎగిరి తోక కొరికేసింది, ఎగిరెగిరి వీపు కొరికేసింది, సంధిబంధములన్నీ శిథిలమైపోతున్నాయి. ఇంకా ఏనుక్కి కదిలే శక్తి తగ్గిపోతోంది, రోజు రోజుకి మొసలి శక్తి పెరిగిపోతోంది. అడుగు తీసి అడుగు వేయనివ్వదు, కాళ్ళు పట్టుకుని ఈడ్చేస్తోంది నీటిలోకి. ఇంకా అటువంటి స్థితిలో ఆ ఏనుగు నీటిలో నిలబడి ఉండగా ఈ మొసలి మాత్రం ఎలా పట్టుకుని ఉండిపోయింది కాల్ని అన్నదానికి పోతన గారు వేసినటువంటి ఉపమానం పాదద్వంద్వము నేలమోపి. ఆ మొసలి తన పాదములను నేల మీద పెట్టి పాదద్వంద్వము నేలమోపి పవనును బంధించి, ఎవరు ఒక యోగి ఎలా కూర్చుంటాడో అలా కూర్చుందిట. ఊపిరిని బాగా నియంత్రించి యోగి పవనును బంధించి బుద్ధిలతకున్ మారాకు హత్తించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి ఇంద్రియముల యొక్క ఉద్ధతిని తగ్గించి బుద్ధికి కొత్త ఆకు తొడిగి ఈశ్వరుడి వైపు ధ్యానం చేస్తూ ఉండిపోయినటువంటి యోగి ఎలా ఉంటాడో అలా నిష్ఖేద బ్రహ్మపదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై. ఆ కాలు అలా పట్టుకుని నోట్లో ఉండిపోయింది. పట్టుకుని ఉండిపోవడం అంటే అదేం మామూలుగా ఉండదు, అలా కొరికేస్తూ ఉంటుంది. ఆ కొరికేస్తుంటే నెత్తురు కారిపోతుంటే జుర్రుకుంటూ అలా పట్టుకుని ఉంది. ఎంత బాధ! అడుగు తీసి అడుగు ఏరిపోతుంది ఏనుగు. ఇందులో మొత్తం అసలు గజేంద్ర మోక్షము అనబడేటటువంటి దాంట్లో ఏనుగు పడిన బాధ ఎంత బాధగా ఉందో పోతన గారు ఆంధ్రీకరించడంలో ఆయన హృదయం పొందిన బాధ అంతగా ఉంది. అందుకే ఆ పద్యంలో మీకు ఏనుగు కాలు పట్టుకున్న మొసలిని దర్శింపచేశారు పోతన గారు. ఎలాగో తెలుసా అండి? ఆఖరి పాదం చూడండి, నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై. అన్నీ కాకింద రావొత్తులు పడ్డాయి. నక్రము కా ఇలా రాస్తాం. కా అక్షరం ఏనుక్కాల్లాగే ఉంటుంది, ఇలాగా కింద రావొత్తు మొసలి పట్టుకున్నట్టు ఉంటుంది. నక్రము విక్ర మళ్ళీ కా కింద రావొత్తు అంటే పట్టుకున్నది. విక్రమించకరి పాదాక్రాంత మళ్ళీ కా కింద రావొత్తు పట్టుకుంది. సంవక్రమై మళ్ళీ కాకింద రావొత్తు పట్టుకుంది. అన్ని మాటలు కాకింద రకారం ఎందుకు పడిపోయిందంటే పోతన గారికి
ఏనుగు యొక్క కాలు మొసలి నోట్లో ఉండిపోయి పడుతున్న బాధ అనుభవిస్తున్నటువంటి పోతన గారు, అబ్బా ఎంత బాధపడుతోందో ఆ ఏనుగన్న భావన ఆయనకి అలా పద్యపాదం పడేటట్టుగా ఏనుగు కాలు మొసలి నోట్లో ఉన్నట్టే ఆ అక్షరాల యొక్క కూర్పు ఉంటుంది. మీకు